అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునేది తెల్ల వంకాయ పచ్చడి. ఇలా వంకాయలు కట్ చేసుకుని ఉప్పు వాటర్లో ఉంచుకోవాలి. ఒక 15 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, కల్లుప్పు, ఒక 15 ఎల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, నూనె, ఇంగువ, తాలింపు దినుసులు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఆయిల్ పోసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ముక్కలు ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టుకుని ఇప్పుడు మనం మూత తీసుకుందాం. వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. లైట్గా టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కల్లుప్పు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్లంతా, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇలా కలిపేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. మూత తీసుకుని మగ్గిపోయింది. వంకాయ టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఎల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదా. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మిక్సీ పట్టేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా కచ్చాపిచ్చగా పట్టుకోవాలి. అప్పుడు మనం అచ్చం రోడ్లో రుబ్బుకున్నట్టుగానే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు దినుసులు వేసేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకుంటే తాలింపులో చాలా బాగుంటుంది పచ్చడి మనకి. కరివేపాకు, ఇప్పుడు మనం పచ్చడేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే తెల్ల వంకాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.